ఆ రాధిక ఎక్కడుందో ఎప్పుడొస్తుందో వాడికి తెలీదు. అసలు వస్తుంది అన్న గ్యారంటీ కూడా లేదు. రేపా కార్తీక్ కృష్ణ రాధికని కోర్టుకు తీసుకురావడం జరగని పని, అసాధ్యం. సో ఈ జన్మలో నేను నా మనవరాల్ని వాడికి ఇవ్వను. కూతుర్ని ఇవ్వమని అడిగే అవకాశం కూడా ఆ కార్తీక్ కృష్ణకి ఉండదు. మేడం, పనిలో పనిగా రాధిక మిస్ అవడానికి కార్తీక్ కృష్ణే కారణమని రాధిక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు కేసు పెట్టించగలిగితే ఆ కేసులో ఆ కార్తీక్ని బలంగా ఇరికించొచ్చు. ఎలాగో మీ అమ్మాయి పల్లవి మరణం కారణానికి డిఎస్పీ కార్తీక్ కృష్ణే కారణమని మీరు ఆరోపిస్తున్నారు కాబట్టి రాధిక మిస్ అవడానికి కూడా అతనే కారణమని కేసు పెట్టించగలిగితే అవన్నీ డిఎస్పీ కార్తీక్ కృష్ణ మీద తీవ్రమైన నేరారోపణలవుతాయి. ఒకవేళ భవిష్యత్తులో పాప గురించి అతను ఒకవేళ కోర్టుకెళ్ళినా సరే నేర చరిత్ర ఉన్న వ్యక్తికి పాపను అప్పగించడానికి కోర్టు అంగీకరించదు. అప్పుడు మీ మనవరాలు శాశ్వతంగా మీ దగ్గరే ఉంటుంది. చేస్తాను లాయర్ గారు, అలాగే చేస్తాను. ఈ కోర్టు పని అయిపోయిన వెంటనే నేను ఇమ్మీడియట్గా మొదలు పెట్టబోయే నెక్స్ట్ పని అదే. నేను ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా ఒక్కగానొక్క కూతుర్ని వాడు నాకు దూరం చేశాడు. ఈ కన్న తల్లికి బ్రతికినంత కాలం భరించలేనంత కడుపు కోతను పెట్టాడు. మరి అలాంటి వాణ్ణి అంత తేలిగ్గా వదిలిపెడతానా? నా కూతుర్ని పోగొట్టుకుని నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో, ఉన్న కూతుర్ని దగ్గరికి తెచ్చుకోలేక ఆ కార్తీక్ కృష్ణ అంతకంటే ఎక్కువ నరకం అనుభవించాలి. ఆ కార్తీక్ కృష్ణ మీద నేను పగ తీర్చుకోవడానికి వాడి కూతురు నా మనవరాలే నాకు ఆయుధంగా దొరికింది. కన్న కూతురి ద్వారానే నా కూతురి ఆత్మకి శాంతి కలిగేలా చేస్తాను. నాన్న నా ఫ్రెండ్ని సేవ్ చేసుంటాడా? నానా నాన్న స్వీటీ, ఏంటమ్మా ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నా కోసమా? ఎందుకురా? అదే నాన్న, నువ్వు ఆ రౌడీ అంకుల్ని కొట్టావా? నా ఫ్రెండ్ని సేవ్ చేసావా? మీ నాన్న పోలీస్ కదా, మరి సేవ్ చేయకుండా ఉంటాడా? ఆ రౌడీ వెదవని డిషుమ్ డిషుమ్ అని కాళ్ళు చేతులు వెరగొట్టి నీ ఫ్రెండ్ని సేవ్ చేసి స్కూల్ దగ్గర జాగ్రత్తగా వదిలిపెట్టి వస్తున్నాను. మా మంచి నాన్న. థ్యాంక్ యూ నాన్న. స్వీటీ, ఆ రౌడీ వెదవకి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చాను. వాడికి నీ ఫ్రెండ్ జోలికి రానే రాడు, ఓకేనా? అవునా? అయితే నా ఫ్రెండ్ హ్యాపీగా ఉంటుంది. కార్తీక్, ఎవరో అమ్మాయికి ప్రమాదం ఉందని వెళ్ళావు కదా, ఆ అమ్మాయి క్షేమంగానే ఉంది కదా? సమస్య లేదు కదా? ప్రాబ్లం ఏం లేదమ్మా, తను సేఫ్గానే ఉంది. ఏంటో అమ్మా, నువ్వు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. పాపం. ఏమంటున్నావు? రాధికని ఇంట్లో అడుగు పెట్టేలా చేయాలని అద్భుతమైన శక్తులున్న అఘోర స్వామిని పిలిపించావు. ఎంతో మహిమ కలిగిన పూజలు చేయించావు, కానీ ఏం ఫలితం, ఏం ప్రయోజనం? పూజ పూర్తవ్వకముందే మధ్యలోనే కార్తీక్ వెళ్ళిపోయాడు.
రాధిక కోసం నువ్వు పడిన తపన ఆరాటం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. అక్క, నేను పూజ పూర్తయిన తర్వాతే వెళ్ళాను. నువ్వు అనవసరంగా దీన్ని ఇష్యూ చేయకు. స్వీటీ రామ్మా. పూజ పూర్తయిన తర్వాత వెళ్ళాడంట. ఏంటో ఏ ఎందుకు నవ్వుతున్నావు? మీ అమాయకత్వానికి నవ్వకేం చేయాలమ్మా? ఇందులో అమాయకత్వం ఏముంది? కాకపోతే మరి ఏంటి? పూజ దిగ్విజయంగా పూర్తవడం అంటే ఏంటి? ఆ కుంకుమ రాధిక నుదుటిన చేరాలి. అప్పుడే పూజా ఫలం దక్కి రాధిక ఇంట్లో అడుగు పెడుతుందని ఆ ఘోరస్వామి చెప్పారు. మరి ఆ కుంకుమ రాధిక నుదుటిన చేరిందా? లేదు కదా. మరి ఈ పూజ దిగ్విజయంగా పూర్తయినట్టు ఎలా అవుతుంది చెప్పు? చూడు సకల, ఒక మంచి జరుగుతుంది అనే నమ్మకంతోనే మనం ఏమైనా చేస్తాం. విశ్వాసం ఉంటే కాస్త ఆలస్యంగైనా సరే ఆ నమ్మకమే నిజమవుతుంది. ఆ కుంకుమ రాధిక నుదుటన చేరాలని ఆ దేవుడు రాసిపెట్టుంటే ఏదో ఒక రూపంలో తనకి చేరి తీరుతుంది. ఏంటి చేరేది? ఆ కుంకుమ మొత్తం నేను మట్టిపాలు చేశాను. అలాగే రాధిక రావాలని ఆ దేవుడు నిర్ణయిస్తే ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. మావయ్య, రాధిక ఖచ్చితంగా వచ్చి తీరుతుందని మా అమ్మ బలమైన నమ్మకంతో ఉంది. అవును సకల, రేపు కోర్టులో వాయిదా ఉంది కదా. రాధిక కోర్టుకు వస్తేనే కాంచనవల్లి కార్తీక్ కూతుర్ని అప్పగిస్తుంది. ఈ విషయం రాధిక్కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అందుకే రేపు రాధిక కోర్టుకి ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. మావయ్య, ఇప్పటి వరకు రాధికని పట్టుకోవడంలో మిస్ అయ్యాం. కానీ అద్భుతమైన అవకాశం రేపు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ అవకాశాన్ని మనం అస్సలు మిస్ అవ్వడానికి వీల్లేదు. మన వాళ్ళని 10 మందిని కోర్టు చుట్టూ పెట్టి రాధిక ఫోటోని అందరికీ పంపించు. రాధిక కోర్టు పరిసరాల ప్రాంతాల్లో అడుగు పెట్టగానే గద్ద కోడిపిల్లను తన్నుకుపోయినట్టు రాధికను తన్నుకుపోమ్మని మన వాళ్లకు చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు రాధిక కోర్టుకు అడుగు పెట్టకూడదు. ఇదే ఈ సకల జడ్జిమెంట్. ఇరువురి వాదనలు విన్న తరువాత డిఎస్పీ కార్తీక్ కృష్ణకి కోర్టు 3 రోజులు గడువు ఇవ్వడం జరుగుతోంది. ఆ 3 రోజుల్లోగా తన రెండవ భార్య రాధికని కోర్టులో ప్రవేశపెట్టాలని, కాంచనవల్లి గారి దగ్గర నుంచి తన కన్న కూతుర్ని తీసుకోవాలని డిఎస్పీ కార్తీక్ కృష్ణని కోర్టు వారు ఆదేశించడమైనది. బావగారు, మా చెల్లెలు రాధి ఎక్కడుంది ఏంటనేది ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా బావగారు? లేదు భార్గవ్. అయ్యో, మరైతే ఎలా బావగారు? రాధి కోర్టుకు వస్తేనే కదా మీ పాపను మీకు అప్పగించేది. మరి రాధి ఎక్కడుందో తెలియపోతే ఇప్పుడు కోర్టుకి ఎలా వస్తుంది? వస్తుందన్న నమ్మకంతోనే ఉన్నాను. నా కన్న కూతుర్ని నాకు దగ్గర చేయటం కోసం రాధిక ఖచ్చితంగా కోర్టుకు వచ్చి తీరుతుంది. ఆ బలమైన నమ్మకంతోనే ఎదురు చూస్తున్నాను.
అది కాదు బాబు, ఆ రోజు దత్తత రోజు కూడా రాధిక ఖచ్చితంగా వచ్చి తీరుతుందని మీరు ఇంతే నమ్మకంతో చెప్పారు. నా కూతుర్ని కళ్ళారా చూసుకోవాలనుకున్నా నా ఆరాటం కన్నీళ్లుగా మిగిలిపోయింది. ఒకవేళ ఈ రోజు కూడా అలాగే జరుగుతుందేమోనని భయంగా ఉంది బాబు. ఆ రోజు రాధిక వచ్చింది అత్తయ్య. స్వీటీని హాస్టల్ వార్డెన్ దేవి తీసుకెళ్లకుండా ఆ రోజు రాధికే కాపాడింది. స్వీటీ నాకు దూరం కాకుండా ఆ రోజు అంత ప్రయత్నం చేసిన రాధిక ఈరోజు నా కన్న బిడ్డని నాకు దూరం అవనిస్తుందా చెప్పండి? జరగని పని. నా మనవరాలు ఎప్పటికీ నా మనవరాలుగానే ఉంటుంది తప్ప మీ ఇంటికి వారసురాలు కానివ్వను. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. కేస్ నంబర్ 78/20. ఆవిడకు ఆడబిడ్డకి జన్మనిచ్చారు. కానీ పల్లవేళ అమ్మగారైన ఈ కాంచనవల్లి గారు ఈ విషయాన్ని పాప కన్నతండ్రైన కార్తీక్ కృష్ణ గారికి తెలియకుండా దాచిపెట్టారు. ఇప్పుడు ఆ నిజాన్ని తెలుసుకుని తన బిడ్డను తనకివ్వమని నా క్లయింట్ కార్తీక్ కృష్ణ గారు అడుగుతుంటే కాంచనవల్లి గారు అర్థం లేని కండిషన్స్ అన్నీ పెట్టి కన్న తండ్రికి కూతుర్ని శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కార్తిక్ గారికి పాపని అప్పగించడానికి నా క్లయింట్ కాంచనవల్లి గారు పెట్టిన కండిషన్స్ అర్థం పర్థం లేనివి కావు యువర్ ఆనర్. ఆ పాప 100 ఏళ్ల జీవితాన్ని ప్రాణాలతో ఉంచడానికి అవసరమైన కండిషన్స్. అవును జడ్జి గారు, ఎందుకంటే నా కన్న కూతురు చనిపోవడానికి ఇతనే కారణం. అబద్ధం యువర్ ఆనర్, అంత అబద్ధం. నేను చనిపోయిన భార్య పల్లవి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. మేమెంత బతిమాలినా సరే ఈవిడ మా పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో మా ప్రేమను గెలిపించుకోవడానికి వేరే దారి లేక పల్లవి నాతో వచ్చేసింది. కానీ ఆ దేవుడు సంవత్సరం తిరగకుండానే నా పల్లవిని తీసుకెళ్ళిపోయాడు.
మమ్మల్ని వేరు చేశాడు. నా కూతురు పల్లవిని ఈ లోకంలో లేకుండా చేసింది దేవుడు కాదు జడ్జి గారు, ఇతనే, ముమ్మాటికి ఇతనే. అతయ్య, మీరు మారరా? ఇన్నేళ్ళైనా సరే మీరు నా మీద ఇంకా ఇంకా నిందలు వేస్తూనే ఉంటారా? జడ్జి గారు, నా బాధని మీకు చెప్పుకొనివ్వండి. దయచేసి అతన్ని అడ్డుపడొద్దని చెప్పండి. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ జడ్జి గారు. సార్, ఇతను నా కూతుర్ని పెళ్లి చేసుకుని చంపేశాడు. మళ్ళీ ఈ మధ్య రాధిక అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఇంట్లో నుంచి తరిమేశాడు. నో యువర్ ఆనర్, అవన్నీ ఆరోపణలు, అబద్ధాలు. యాక్సిడెంట్లో చనిపోయిన నా మొదటి భార్య పల్లవి మరణం వెనక నా ప్రమేయం ఏమీ లేదు. నాకు ఎలాంటి సంబంధం లేదు యువర్ ఆనర్. అలాగే రాధిక కూడా తనంతట తానే ఇంట్లోంచి వెళ్ళిపోయింది తప్ప నేను గెంటేలేదు యువర్ ఆనర్. జడ్జి గారు, రాధిక తనంతట తాను వెళ్ళిపోతే ఏదో ఒకరోజు తనంతట తానే ఇంటికొస్తుంది కదా. మరి ఇన్ని రోజులైనా రాకుండా ఎందుకుంటుంది? సార్, అతని రెండో భార్య రాధికని అతనే ఇంట్లోంచి పంపించేశాడు. అందుకు సాక్ష్యం రాధిక వాళ్ళ అమ్మ, అన్నయ్య. ఇతను రాధికని ఇంట్లోంచి పంపించేసే టైంలో వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు జడ్జి గారు. వాళ్ళని విచారిస్తే నిజానిజాలు మీకే తెలుస్తాయి. పర్మిషన్ గ్రాంటెడ్. అమ్ముకుట్టి భార్గవ్లను ప్రవేశపెట్టండి. అమ్మకుట్టి, భార్గవ్, అమ్మకుట్టి, భార్గవ్, అమ్మకుట్టి, భార్గవ్. ప్రొసీడ్. థ్యాంక్ యూ రానర్. మీరు రాధిక అమ్మగారు, అన్నయ్య, అవునా? అవునండి. మీ అమ్మాయి రాధికని డిఎస్పీ కార్తీక్ కృష్ణ గారు ఇంట్లోంచి గెంటేశారని కాంచనవల్లి గారు ఆరోపిస్తున్నారు. ఆ టైంలో మీరు ఎక్కడే ఉన్నారని చెప్తున్నారు. జరిగింది కోర్టు వారికి వివరించండి. అయ్యా జడ్జి గారు, పల్లవమ్మ గారు కారు ప్రమాదంలో చనిపోయారు. ఆ కారు ప్రమాదానికి నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు. జరిగిన కారు ప్రమాదం వెనుక మా చెల్లెలు ప్రమేయం ఉందని, పల్లవి గారి ప్రాణాలు పోవడానికి మా చెల్లెలు కారణమని, అన్ని అనుమానాలున్నాయని కొంతమంది డిఎస్పీ గారికి అబద్ధపు సాక్ష్యాలు చెప్పారు సార్. వాళ్ళు చెప్పిన అబద్ధాలు నిజమనుకుని నమ్మి కార్తీక్ బాబు నా కూతురు రాధికని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోయారయ్యా. దాంతో రాధికకి ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవడానికి ఒక్కరోజు గడువేమని డిఎస్పీ గారిని మా చెల్లెలు బతిమలాడింది సార్. ఆ రోజు వెళ్ళిన నా కూతురు ఇంతవరకు తిరిగి రాలేదు జడ్జి గారు. తమరు జోక్యం చేసుకుని మా అమ్మాయి మా కళ్ళ ముందుకొచ్చేలా చెయ్యండి జడ్జి గారు. తమర్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. విన్నారు కదా యువర్ ఆనర్, తను నిర్దోషం నిరూపించుకోవడానికి రాధిక బతిమాలితేనే నేను మానవత్వంతో పర్మిషన్ ఇచ్చాను. అంతే తప్ప రాధిక నేను గెంటేయలేదు యువర్ ఆనర్. చూడండి మిస్టర్ కార్తీక్ కృష్ణ, నేరారోపణలు వచ్చినప్పుడు ఒక పోలీస్ అధికారిగా మీరు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించి నిజానిజాలు తెలుసుకోవాలి. అంతేగాని మానవత్వంతో పంపించే హక్కు మీకు లేదు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. కాకపోతే ఎంతైనా ఆడపిల్ల కదా, చెయ్యని నేరానికి అరెస్ట్ చేస్తే
మానసికంగా కుంగిపోతుందేమో. ఒకవేళ నిర్దోష అయితే నిరూపించుకుంటుంది కదా అని ఆలోచించి పర్మిషన్ ఇచ్చాను. అబద్ధం జడ్జి గారు, అంత అబద్ధం. అంతకు మించిన కట్టుకథలు కూడా. రాధిక తనంతట తానే ఇంట్లోంచి వెళ్ళిపోయిందని, నేను గెంటేలేదని స్వయంగా వాళ్ళ అమ్మ అన్నయ్యే చెప్పారు. ఇంకా అబద్ధం కట్టుకథ అంటారేంటి? అవును, కట్టుకథలే. ముమ్మాటికి కట్టుకథలే. ఎందుకంటే నువ్వే, స్వయంగా నువ్వే రాధిక భయంతో ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశావు. మీ కుట్రకి రాధిక బలైంది. ఏం మాట్లాడుతున్నారు? కుట్రేంటి? అవును, కుట్రే. నీ తెలివితేటలతో చాలా తెలివిగా రాధికని పల్లవి కేసులో ఇరికించావు.